ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కథలోని తర్వాయి భాగాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక్కరోజు టైం ఇవ్వండి, సాయంత్రం వస్తాను. ఏయ్, నిన్నేం పెండ్లికి పిలుస్తుండ్రా, నడు జల్దీ అరిచాడు ఇన్స్పెక్టర్. చిరంజీవి దీప దగ్గరకు నడిచాడు. చూసావా, ఇది కూడా నీ వల్ల ఇరుక్కున్న గొడవే. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను నీ మీద ఇంతగా ఎందుకు పగబట్టాను? దీప పశ్చాత్తాపంతో అతని వైపు చూసింది. ఐఎమ్ సారీ. చిరంజీవి ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడిక సారీలు అనవసరం అనుకుంటాను. మనం అత్యవసరంగా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చేస్తాను. రాగానే ముందు ఇల్లు మారిపోవాలి. అంతవరకు జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, సరేనా? సరే. చిరంజీవి వాళ్లతో పాటు బయలుదేరుతుంటే దీప పరుగుతో అడ్డం వచ్చింది. ఇన్స్పెక్టర్, అతనిని అరెస్ట్ చేస్తున్నారా లేక క్వశ్చన్ చేయడానికి తీసుకెళ్తున్నారా? ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం కలిగింది. జుట్టుకు నూనె లేకుండా రేగిపోయి మాసిపోయిన చీరతో వాడిపోయిన ముఖంతో కూలి పని చేసుకునే స్త్రీలా ఉన్న ఆమె అలా ప్రశ్నించడం చికాకు కూడా కలిగించింది. అరెస్ట్ చేస్తున్నాం ఏం? నువ్వు మెజిస్ట్రేట్వా? పెద్ద మమ్మల్ని అడుగుతున్నావు? ఈ ప్రశ్న వేయడానికి పెద్ద మెజిస్ట్రేట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏ కామన్ మ్యాన్ కెన్ క్వశ్చన్ యూ. అరెస్ట్ వారెంట్ చూపించండి ముందు. ఇన్స్పెక్టర్కి మతిపోయినట్లయింది. ఈ స్లంలో ఈ కూలీనాలి చేసుకునే జనం మధ్య ఒక యువతి ఇంత మంచి యాక్సెంట్లో ఇంగ్లీష్ దబాయించడం తన సర్వీస్లో ఇదే మొదటిసారి. అరెస్ట్ వారెంట్ నీకు చూపించాల్సిన అవసరం మాకు లేదు. వాడిని తీసుకుపోండి ముందు. అరెస్ట్ వారెంట్ చూపించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఇండియన్ పీనల్ కోడ్ మీకు తెలియకపోతే చాలా చిక్కుల్లో పడతారు, జాగ్రత్త. ఇన్స్పెక్టర్కి కొంచెం భయం వేసింది. ఈ మధ్య దేశమంతా ఇలాగే తయారైంది. గూండాన్ని అరెస్ట్ చేయబోతే మినిస్టర్ల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. స్లమ్లో ఉన్న వాళ్ళని ఏమైనా అంటే జర్నలిస్టులు విరుచుకుపడుతున్నారు. గొప్పోళ్ల జోలికి పోతే ఉద్యోగాలు పోవటాలు, బదిలీలైపోవటాలు జరుగుతున్నాయి. కర్చీఫ్తో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు అతను. ఆల్ రైట్, అరెస్ట్ వారెంట్ తేలేదు. క్వశ్చన్ చేయడానికి తీసుకెళ్తున్నాం. ఓకే, తీసుకెళ్ళండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎక్కువసేపు స్టేషన్లో ఉంచేటట్లయితే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే యూ హ్యావ్ టు ఫీల్ సారీ. మా జాబ్ గురించి నువ్వు మాకేం నేర్పించనక్కర్లేదు. చిరంజీవితో పాటు జీప్ దగ్గరకు నడుస్తూ అన్నాడు అతను. అది నిజమే అయి ఉండొచ్చు, కానీ మర్యాద చాలా నేర్చుకోవాల్సి ఉంది. గుడిసెల్లో ఉండేవాళ్ళని నువ్వు అని, మెడల్లో ఉండేవాళ్ళని మీరు అంటూ సంబోధించాలని మీ పోలీస్ రూల్స్లో కూడా ఎక్కడా ఉండదు. ఇన్స్పెక్టర్ ఇంకా ఆమెతో మాట్లాడదలుచుకోలేదు. తను ఎవరితోనైనా రఫ్గా డీల్ చేయగలడు, కానీ ఇలాంటి తెగించిన ఆడోళ్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు ఏ చిన్న విషయాన్ని ఎలా పెద్ద రాద్ధాంతం చేస్తారో తనకు తెలుసు. చిరంజీవి పోలీస్ స్టేషన్ చేరుకున్నాక అడిగాడు అతను. ఆమె ఎవరు? నీ భార్య? అవును, బాగా చదువుకున్నట్లుందే. ఐఏఎస్ పరీక్షకు తయారవుతుంది. ఇన్స్పెక్టర్ బెదిరిపోయాడు. ఐఏఎస్కా? అవును. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి నిన్నెలా చేసుకుంది? మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. నేను 10th ఉండగా డ్రాప్ అయిపోయాను. తను పైకి చదివింది. తలుచుకుంటే ఆమెకు మంచి ఉద్యోగస్తులు దొరుకుతారు కదా. మంచి ఉద్యోగస్తులు దొరుకుతారు, కానీ మంచి మనుషులు దొరకరు కదా. ఓహో, అలాగా. నువ్వు చాలా మంచి మనిషి అనుకుంటాను. అవతలివాడు నా విషయంలో చాలా మంచిగా ఉన్నంతవరకు. ఐసి. సరే, ఇంక నీ సంగతి చెప్పు. గాంధీ వాళ్ళ గ్యాంగ్ మీద బాంబు ఎందుకు విసిరావు? అసలు గాంధీ ఎవరో తెలియదు నాకు. అలాగా? అయితే మర్యాదగా చెప్పవన్నమాట నువ్వు. గాంధీ ఎవరో నాకు తెలీదు. నేనెప్పుడూ ఎవరి మీద బాంబులు విసరలేదు. సరే, నీతో నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసులే. వీడిని లాకప్లో పడేయండి అరిచాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్తో పాటు చిరంజీవి లాకప్ వైపు నడిచాడు. రాత్రి 8 అవుతుండగా దీప పోలీస్ స్టేషన్లోకి రావటం చూశాడు చిరంజీవి. ఆమెతో పాటు తన స్నేహితుడు సత్యం తిన్నగా సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరకు నడిచాడు. కొద్దిసేపు మాట్లాడాక 2 వంద కాగితాలు తీసి సబ్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు అతను. సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని పిలిచి ఏదో చెప్పాడు. కానిస్టేబుల్ చిరంజీవి దగ్గరకు వచ్చాడు. సత్యం అన్న ఇడిపించండు నిన్ను, పద అంటూ బయటకు తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరి దగ్గరకు నడిచాడు చిరంజీవి. దీప కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఏం జరిగింది దీప? అనుమానంగా అడిగాడు. ఆమె మాట్లాడలేకపోతోంది. ఏమైందిరా సత్యం? ఆతృత పెరిగిపోతోంది. ఆ కాంచన్బాగ్ గ్యాంగ్ మన ఇంటి మీద అటాక్ చేశారు. దీపతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగేసరికి మన ఇంటి మీద బాంబు విసిరి పారిపోయారు. చిరంజీవిలో ఆవేశం, భయం రెండూ కలిగినాయి. నీకేం దెబ్బలు తగలలేదు కదా?
ఆమె వైపు చూస్తూ అడిగాడు. అంతలోనే సడన్గా గుర్తొచ్చింది అతనికి. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలకేమైనా గాయాలైనాయా? సత్యం తల ఊపాడు. అవునరా, భాను కాళ్లకు బలంగా గాయమైంది. చిరంజీవికి ఇంకొక క్షణం కూడా అక్కడ నిలబొడ్డబుద్ధి కాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. ముగ్గురు ఆటోలో హాస్పిటల్ చేరుకున్నారు. పిల్లల వార్డులో వరుసగా 4 మంచాల మీద పడుకొని ఉన్నారు పిల్లలు. అందరికీ బ్యాండేజీలు. భాను ఆఖర్లో పడుకొని ఉన్నాడు. వాడికి ఒక కాలే కనబడుతోంది. చిరంజీవి గుండె లవిసిపోయినాయి. ఏమిట్రా ఇది? ఏం జరిగింది? దుఃఖం ఆపుకుంటూ సత్యాన్ని అడిగాడు. ఒక కాలు నుజ్జు నుజ్జు అయిపోయింది. అది వెంటనే తీసేయకపోతే ప్రమాదం అన్నారు. అందుకని చిరంజీవి భాను దగ్గరకు నడిచాడు. కళ్ళు మూసుకొని పడుకున్నాడు వాడు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. వాడి చేయి అందుకొని పెదాలకు అంచి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కన్నీరు ఆగటం లేదు. భాను, ఒరే భాను, ఇంకా స్పృహలోకి వచ్చినట్లేదు అంది దీప. చిరంజీవి రజని బెడ్ దగ్గరకు నడిచాడు. ఆమెకు భుజానికి గాయమైంది. రజని, మావయ్య, వాళ్ళు మనల్ని చంపేస్తారు మావయ్య. ఆ ఇంట్లో ఉండొద్దు మనం. కన్నీరు కారిపోతుండగా మాట్లాడుతోందామె. అలాగేనమ్మా, సీను పిలిచాడు అతనిని. మావయ్య, ఏమిట్రా సీను, ఆ రౌడీలను మనం పట్టుకొని చంపేస్తాం కదూ? అవునరా సీను, తప్పకుండా చంపుతాం. రాజు తన బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నాడు. మావయ్య, వాళ్ళు మమ్మల్ని ఆ రోజు కార్ కిడ్నాప్ చేసిన వాళ్లే మావయ్య. నేను గుర్తుపట్టాను. చిరంజీవి వాడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. వాడి అంతు చూద్దాం, మీరు పడుకోండి. చిరంజీవి సత్యం వార్డు బయటకు వస్తుంటే దీప కూడా బయటకు వచ్చింది. ఐఎమ్ సారీ చిరంజీవి, ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఇంకా మీ దగ్గరే ఉంటే మీకు ఇంకా నష్టం జరుగుతుంది. అందుకని నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళిపోతాను దీనంగా అందామే. దీప, నువ్వు ఈ సమయంలో ఒంటరిగా బయటకు అడుగు పెడితే అక్కడే నీ జీవితం సమాప్తమైపోతుంది. నిన్ను చూస్తూ చూస్తూ మృత్యువు ఒళ్ళోకి పంపటం నాకు ఇష్టం లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనందరం కలిసే ఎదుర్కొందాం. అయినా ఇంతవరకు వాళ్ళ ఆట ఆడారు. ఇప్పుడు మన ఆట ఏమిటో వాళ్ళకి చూపిస్తాను. నువ్వింకా ఈ విషయం గురించి ఏమీ ఆలోచించకు. నేను సత్యం వెళ్ళి వాళ్ళ వివరాలు తెలుసుకొని వస్తాము. నువ్వు పిల్లల్ని కనిపెట్టుకొని ఇక్కడే ఉండు. సరే, నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇన్స్పెక్టర్ హర్నాథ్ నిన్ను రమ్మని చెప్పాడు. నీ స్టేట్మెంట్ కూడా కావాలంట. చిరంజీవి సత్యం బయటకు నడిచారు. ఇప్పుడేం చేద్దాం గురు అడిగాడు సత్యం. మనతో పాటు అది వరకు సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మేవాడు కదా లతీఫ్, వాడి దగ్గరికి వెళ్దాం. ఎందుకు? వాడు ఇప్పుడు ఆ దందా మానేసి పోలీస్ ఇన్ఫార్మర్గా ఉన్నాడు. వాడికి ఆ ఏరియాలో దాదాలందరూ తెలుసు. ఆ అలెగ్జాండర్ అనే దాదా ఎవడో, వాడెక్కడుంటాడో తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఆ అలెగ్జాండర్ గాడింటికి ఇల్లు లేకుండా అడ్డాకి పోవాలి. కత్తి వాడి గొంతు మీద పెట్టి ఇదంతా ఆడెందుకు చేస్తున్నాడు, ఎవరు చేయిస్తున్నారు అడగాలి. తప్పకుండా ఇది వెనుక ఉండి ఎవడో చేయిస్తున్న పనే కనుక వాడిని కనుక్కోవాలి ముందు. అప్పుడు వాడి పని పెట్టాలి. కానీ ఆ అలెగ్జాండర్ అనే దాదాగాడిని అంత తేలిగ్గా ట్యాకిల్ చేయగలమంటావా? ఇలాంటి అవసరాలకు పనికి వస్తుందనే 1/2 యాసిడ్ బల్బులు రామ్ ప్రసాద్ ఇంట్లో దాచి ఉంచాను. అయితే వాటిని గాంధీ కోసం రిజర్వ్ చేసి ఉంచాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే నా మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడని నాకు తెలుసు. అయితే ఇంకేం, బ్రహ్మాండంగా భయపెట్టవచ్చు వాడిని. ఒక బల్బ్ వాడి చేతి మీద విరగ్గొడితే చాలు, మొత్తం సీక్రెట్స్ అన్నీ కక్కాల్సింది. అది సరే, నీ దగ్గర డబ్బేమైనా ఉందా సత్యం? ఉంది. ఎంత? ఎంత కావాలంటే అంత, నవ్వుతూ అన్నాడు సత్యం. చిరంజీవికి అనుమానం వచ్చింది. ఎక్కడిదంత డబ్బు? దందా నువ్వు మానేసావు కానీ నేను మానలేదు కదా. అంటే? అవును గురు, కాకపోతే ఇప్పుడు కొత్త దందా. ఏమిటది? హైదరాబాద్లో మనల్ని ఎవరూ గుర్తుపట్టని ఏరియాకి వెళ్ళి పెద్ద పెద్ద షాప్ ఓనర్లను, సినిమా హాల్ ప్రొప్రైటర్లను, ఇండస్ట్రీ ఓనర్లను మేము ఈ ఏరియా నక్సలైట్మని చెప్పి డబ్బు ఇవ్వమని బెదిరిస్తున్నాం. అడిగినంత ఇస్తున్నారు వాళ్ళు. చాలామంది బిజినెస్లే ఇది. మనం నక్సలైట్స్ కాదన్న విషయం వాళ్ళకు తెలీదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళకు భయం. చిరంజీవి నవ్వాడు. నువ్వింకా ఎప్పటికీ ఈ మోసాల నుంచి బయటపడలేవు కదూ? ఈ ఏజ్లో ఇప్పుడు నిజాయితీగా ఉండాలన్నా ఎవడూ ఉండనీడు. నిజం చెప్పు, నువ్వు నిజాయితీగా ఉండి ఎన్ని అవస్థలు పడటం లేదు? ఆ మాట నిజమే. అయినా ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత దరిద్రం అనుభవించినా ఈ జీవితంలో ఉన్న ఆనందం ఆ జీవితంలో రాదురా. ఆ మాటలన్నీ చేతకాని వాడనుకుని సంతృప్తి పడేందుకు ఉపయోగపడతాయి, నవ్వుతూ అన్నాడు సత్యం. రాంప్రసాద్ ఇంట్లో యాసిడ్ బల్బులు తీసుకొని ఇద్దరు లతీఫ్ ఇంటికి చేరుకునేసరికి రాత్రి 11 అవుతోంది. నమస్తే అన్నా అన్నాడు లతీఫ్ చిరంజీవిని చూడగానే. నమస్తే లతీఫ్, నిన్నో సహాయం అడగడానికి వచ్చాను. జాన్దే దేంగే అన్నా, ఫికర్ మత్ కరో.
ఆ జమానాల నువ్వెన్నిసార్లు నన్ను బచాయించలే. దోస్తానాకో బరాబర్ ఇజ్జత్ దేతే అన్నా. ఏం కావాలనో చెప్పు. అలెగ్జాండర్ అనే దాదా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. లతీఫ్ ఓ క్షణం ఆలోచించాడు. ఆడి పేరు చెప్పావేం సంగతన్నా? వాడు నేను లేనప్పుడు నా ఇంటి మీద అటాక్ చేసి బాంబు వేశాడు. వాడి వల్ల మా అక్క పిల్లలందరికీ దెబ్బలు తగిలాయి. బడే ఫాల్తుగాడన్నాడు. నాతో కూడా కిరికిరి పెట్టుకున్నాడు. నేనే జర తగ్గి ఊరుకున్నా. ఎందుకో ఎరుకనా? ఆడనక రామ్దాస్ గ్యాంగ్ ఉన్నది. బడా ఖతర్నాక్ గ్యాంగ్ అది. నీకెరుకునే కదా. అంటే వాడు రామ్దాస్ గ్యాంగ్లో మనిషి కాదా? కాదు కానీ దినాం పోయి ఆడికి సలాం చేస్తాడు. గుడుంబ దందాలో మద్దతు చేస్తాడు. దాని దిక్కు వెళ్ళి రామ్దాస్ ఆడికి సపోర్ట్ అన్నట్లు. ఆడిల్లి ఎక్కడో చూపిస్తావా? ఇప్పుడు ఇంట్లో ఉండడు. మరెక్కడ ఉంటాడు? గుడుంబ దుకాణం వెనక ఒక క్లబ్ ఉన్నది. ఆ క్లబ్లో పత్తాలాడతాడు. పొద్దున వరకు ఆడనే ఉంటాడు. అక్కడికి వెళ్దాం, వస్తావా? నేను రావాలనా అన్న? రావాలి. లేకపోతే వాడిని నమ్మించడం కష్టం. ఆడితో ఏమిటన్నా పని? ఆడు నా ఇంటి మీద ఎందుకు బాంబు వేశాడో, ఎవరో ఆ పని చేయమని అడిగి పైసలు ఇస్తుండ్రో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా లాగాలి. ఆడు చెప్పడు కదన్నా. చెప్పేట్లు నేను చేస్తా. కానీ నేను కూడా వస్తే తర్వాత నా మీద పగపడతాడు. వాడు జన్మలో ఇంకా ఎవరి మీద పగపట్టకుండా, ఇంకెవరి మీద దాదాగిరి చేయకుండా నేను చూసుకుంటా. లతీఫ్ మరికొద్ది క్షణాలు ఆలోచించాడు. సరేనన్నా, నీ గురించి జర రిస్క్ తీసుకుంటే ఏమాయే, చెలో. ముగ్గురు ఆటోలో గుడుంబ దుకాణం దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే అది మూసివేశారు, కానీ ఇంకా కొంతమంది జనం కూర్చొని మాట్లాడుకుంటున్నారు. లతీఫ్ ఆటో వెళ్ళిపోయాక రహస్యంగా పిలిచాడు చిరంజీవి. ఏమన్నా? నువ్వు ముందుకెళ్ళి పోలీసోళ్ళు ఇద్దరు మఫ్తీలో వాడిని ఏదో కేసు విషయంలో ఇన్ఫర్మేషన్ అడగడానికి వచ్చారని చెప్పు. చాలు, మిగతాదంతా మేము చూసుకుంటాం. సరేనన్నా, అయితే మీరేడనే నిలబడండి అనేసి అతను వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు అతను. లోనికి రమ్మంటున్నాడన్నా. లతీఫ్, నువ్వు వెళ్ళిపో. వాడి సంగతి మేము చూసుకుంటాం. మంచిదన్నా, సంబల్కే రహనా అన్నా. అతను వెళ్ళిపోయాడు. చిరంజీవి సత్యం క్లబ్లోకి నడిచారు. చాలా పాతబడిన పెంకుటిల్లది. ఏ క్షణంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మొదటి గదిలోనే కూర్చుని పేకాడుతున్నాడు అతను. అతనితో మరో 4 ఉన్నారు. అందరి చూపులు ఒకేసారి వాళ్ళ మీద పడినాయి. నమస్తే అన్నా, 2 నిమిషాలు నీతో మాట్లాడేడుతున్నది అన్నాడు చిరంజీవి చిరునవ్వుతో. పోలీసులు తనకంత మర్యాద ఇవ్వటం అలెగ్జాండర్కి చాలా గర్వం కలిగించింది. ఈ గేమ్ కథమైపోతున్నది తంబి, ఒక్క నిమిషం నిలబడండి. మంచిదన్నా. 2 నిమిషాల్లో గేమ్ పూర్తయింది. అతను లేచి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఏం సంగతి? వాళ్ళందరూ ఉన్నారు, బయట నిలబడి మాట్లాడదాం. వాళ్ళు మన షాగిద్ గాండ్లే బై. ఫికర్ చేయకు. ఫిర్బీ జర సీక్రెట్ మాట్లాడేదున్నది. టీక్ హెచ్చెలో. వాళ్లతో పాటు బయటకు నడిచాడు. స్ట్రీట్ లైట్ తాలూకు గుడ్డి వెలుతురు వాళ్ళ మీద పడుతోంది. ఇప్పుడు చెప్పు మళ్ళా, ఏం సంగతి? సత్యం తన జేబులో నుంచి ప్లాస్టిక్ ప్యాకెట్ తీసి అందులో నుంచి రకరకాల సైజుల్లో ఉన్న యాసిడ్ బల్బులు అతనికి చూపించాడు. ఇవన్నీ ఏమిటో ఎరుకనా? యాసిడ్ బాంబులు. చాలా ఖతర్నాక్ యాసిడ్ ఇది. జర మీద పడిందంటే చాలు, ఇక ఆ పార్ట్ జన్మకు పనిచేయదు. ఏమంటున్నా? అలెగ్జాండర్కి అర్థమైపోయింది. సాలే, మేరే ఊపర్ డాగ్, ఇప్పుడే ఖతం చేస్తా సాలే అంటూ కత్తి తీశాడు క్షణంలో. చిరంజీవి అందుకు సిద్ధంగానే ఉండటం చేత అమాంతం అతని పిడికిల మీద ఎగిరి తన్నాడు. కత్తి ఎగిరి దూరంగా పడింది. అదే సమయంలో సత్యం ఓ బల్బు అతని కాలికేసి బలంగా కొట్టాడు. బల్బు అతని కాలి మీద పగలటం, యాసిడ్ అతని కాలంతా పరుచుకోవడం, అతను బాధతో అరవడం ఒకేసారి జరిగిపోయాయి. అబ్బా అంటూ కాలు పట్టుకొని నేల మీద కూర్చుండిపోయాడు. చిరంజీవి రెండో తన్ను అతని మూతి మీద తగిలింది. అమాంతం వెనక్కు పడిపోయాడు అతను. అతని మెడ మీద కాలితో బలంగా తొక్కిపెట్టి నిలబడ్డాడు చిరంజీవి. ప్రాణభయంతోనూ యాసిడ్ బాధతోనూ అతను వేసిన కేకలు విని క్లబ్లో పేకాడుతున్న 4 బయటకు పరుగుతూ వచ్చారు. గడప బయటకు వస్తుండగానే మరో యాసిడ్ బల్బు వారి మీదకు విసిరికొట్టాడు సత్యం. అతి బిగ్గరగా కేకలు వేస్తూ 4 లోపలికి దూరి తలుపులు మూసేసుకున్నారు. సాలే, చెప్పు, మా ఇంటి మీద బాంబులు ఎందుకు వేశావు అడిగాడు చిరంజీవి. నేనేం వేయలే, నాకేం ఎరకలేదు. సత్యం ఇంకో యాసిడ్ బల్బు అతని ముఖం మీద పెట్టాడు. నిజం చెప్పకపోతే ఇప్పుడే పగిలిపోతుందది. జీవితాంతం కళ్ళుండవిక అన్నాడు కసిగా. నిజం చెప్తున్నా, బాంబులు నేను వేయలే. సత్యం ఆ బల్బు అతని భుజం మీద గట్టిగా కొట్టాడు. యాసిడ్ అతని షర్ట్లో నుంచి లోపలికి పాకుతోంది. అతను మరింత బిగ్గరగా అరిచాడు. నీ కాళ్ళు మొక్కుతా, నన్ను చంపకు అన్నాడు భయంగా. అయితే నిజం చెప్పు, బాంబులు ఎవరు వేయమన్నారు నిన్ను? రామ్దాస్ సాబ్. ఎందుకు వేయమన్నాడు? తెలీదు. ఆ ఇంట్లో ఒక పోరి ఉన్నదని, దాన్ని ఖతం చేయమని చెప్పిండు.
ఖతం చేస్తే నీకెంత ఇస్తానన్నాడు? 2 లక్షలు. 2 లక్షలు ఇచ్చాడా మరి? ఇవ్వలేదు, 1 లక్షే అడ్వాన్స్గా ఇచ్చాడు. రామ్దాస్ అంటే ఎవరు? అబిడ్స్లా డ్రగ్స్ దందా చేస్తాడు. ఆ పోరిని చంపితే వాడికేమిటి లాభం? అది నేను అడగలేదన్నా. 2 లక్షలు ఇస్తాననగానే ఆ పని చేస్తానని చెప్పిన. నువ్వు బాంబు వేసినందుకు మా చిన్న పోరాడు కాలు తెగిపోయింది తెలుసా? తెలుసన్నా. నీతో పాటు ఇంకోడొచ్చాడు. ఆడవడు రామ్దాస్ మనిషి అన్న, పేరు షరీఫ్. మా పోరడి కాలు పోయినందుకు ఇప్పుడు నిన్నేం చేయాలి నేనే? మాఫ్ కరో అన్నా, ఈ యాసిడ్ కాలు తింటనే ఉంది. చిరంజీవి సత్యం చేతిలోని యాసిడ్ బల్బులు 2 తీసుకున్నాడు. నీకు కళ్ళుంటే ఇలాగే చాలామందిని బాంబులు విసిరి చంపటానికి ప్రయత్నిస్తావు. అందుకని నీ కళ్ళు తీసేస్తే ఇలాంటి పనులు మళ్ళీ చేయవు కదూ? అన్నా మాఫ్ కరో, ముజే చూడ్దో. చిరంజీవి అతని 2 కళ్ళల్లోకి ఆమాంతం 2 బల్బులు గుచ్చేశాడు. అతి భయంకరమైన కేకలు వేయసాగాడు అతను. చుట్టుపక్కల వాళ్ళు తలుపులు తీయకుండా కిటికీల్లో నుంచే ఆ దృశ్యాన్ని చూడసాగారు కానీ ఎవ్వరూ బయటికి రావడానికి ధైర్యం చేయడం లేదు. చిరంజీవి సత్యం చకచక అక్కడి నుంచి నడిచారు. అబ్బా, ఎంత దారుణంగా ఆడి కళ్ళల్లో బల్బులు గుచ్చినావన్నా నాకే భయం వేసింది అన్నాడు సత్యం. నేనొకటి జోలికి పోను. నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం రాక్షసుని అయిపోతాను. వాడిని ఎంతటి చిత్రవద చేస్తానో నాకే తెలీదు. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు మనకి రామ్దాస్ పేరు దొరికింది. రేపు షరీఫ్ పని, రామ్దాస్ పని పట్టాలి. ఆడికి ఖతర్నాక్ గ్యాంగ్ ఉందని లతీఫ్ చెప్పాడు కదా, మర్చిపోయావా? అలెగ్జాండర్ కూడా గంట క్రితం వరకు చాలా ప్రమాదకరమైన గూండాయి. మరి ఇప్పుడు? సత్యం నవ్వాడు. నీ సంగతి నాకు తెలుసు గురు, నిజంగానే డెవిల్వి. తెల్లవారుజామున ఇద్దరూ మళ్ళీ హాస్పిటల్కి చేరుకున్నారు. దీప బెడ్ మీద కూర్చొని ఉంది. పిల్లలు నిద్రపోతున్నారు. రాత్రంతా నిద్రపోలేదా? చిరంజీవిని అడిగిందామె. లేదు, ఇన్ఫర్మేషన్ కోసం తిరుగుతున్నాను. ఏమైనా తెలిసిందా? మన ఇంటి మీద అటాక్ చేసిన అలెగ్జాండర్ శాశ్వతంగా గుడ్డివాడయ్యాడు. చిరంజీవి చేయి పట్టుకుందామే కలవరపాటుతో. పోలీసులతో ఏమీ సమస్యలు రావు కదా? పోలీసులు ఇలాంటి గోండాల కేసులు సీరియస్గా తీసుకోరు. వాడి వెనుక ఎవరున్నారు? రామ్దాస్ అనే పెద్ద దాదా. వాడికి మనమంటే నేనంటే ఎందుకంత పగ? అదే తెలుసుకోవడానికి వెళ్తున్నాను. నా పనులన్నీ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండడం మంచిది. ఇక్కడైతే నీ మీద అటాక్ జరగడానికి తక్కువ ఛాన్స్లున్నాయి. ఒక్క కండిషన్ మీద ఇక్కడ ఉండటానికి ఒప్పుకుంటాను. మన ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. రేపు మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.